మన రాజకీయ నాయకుల గురించి మీ అందరికీ బాగా తెలుసు కదా. నిన్నటిదాకా ఏసీ రూముల్లో చొక్కా నలగకుండా కూర్చున్నారు. ఇవాళ ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. విద్యార్థులకి మద్దతు ఇస్తాం, ఇవాళ యువతరానికి మద్దతు ఇస్తున్నాం, నీట్ పేపర్ లీకు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఢిల్లీలో రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్లో కేటీఆర్ వరకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇవాళ దీక్షలు చేస్తున్నారు. సోనం వాంగ్చుంగ్ అనేటువంటి ఒక పెద్ద ఆయన పర్యావరణవేత్త నెల రోజులుగా దీక్ష చేస్తూ ఉంటే వీళ్ళెవరూ పట్టించుకోలే. ఇవాళ మాత్రం రోడ్డు మీదకి వస్తున్నారు. ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు? వీళ్ళు ఊహించిన విధంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు యువత, విద్యార్థులు మద్దతిస్తున్నారు. జంజీ బ్యాచ్ ఒకటవుతున్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల అండ లేకుండా, రాజకీయ నాయకుల అండ లేకుండా స్వతంత్రంగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి అర్జెంటుగా మనం ఆ ఉద్యమంలోకి దూరాలి, ఆ ఉద్యమాన్ని హైజాక్ చేయాలి, రాజకీయ ప్రయోజనాలు పొందాలి, ఆ యువతకి మద్దతు తెలుపుతున్నట్టుగా ఉంటూ నటిస్తూ ఆ యువత ఓట్లని మన పార్టీ వైపు ఆకర్షించాలి అనే ఒక రాజకీయ లక్ష్యంతో వీళ్ళంతా ఇవాళ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇన్నాళ్ళు నిద్రపోయారా? నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మాట్లాడింది ఎంతమంది? ఆ పేపర్ని రద్దు చేసినప్పుడు మాట్లాడింది ఎంతమంది? ఆ ఎగ్జామ్ని తర్వాత కొత్త ఎగ్జామ్ పెడుతున్నప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసింది ఎంతమంది? పాత ఎగ్జామ్ని రద్దు చేసి కొత్త ఎగ్జామ్ పెడుతున్నప్పుడు మానసిక ఆందోళనకు గురై చనిపోయిన కుటుంబాల గురించి మాట్లాడింది ఎంతమంది? వాళ్ళ కుటుంబాలని పరామర్శించి వాళ్ళకి సహాయం చేసింది ఎంతమంది? గత నెల రోజులుగా సోనం వాంగ్చుక్ ఆందోళన చేస్తూ ఉంటే, నిరాహార దీక్ష చేస్తూ ఉంటే పోయి పలకరించి వచ్చింది ఎంతమంది? ఆ సోనంతో కలిసి కూర్చొని ఆ యువతకు మద్దతుగా మేము ఉంటాం, మా ప్రాణాలైనా అర్పిస్తాం అని అన్నది ఎంతమంది? ఎవరు లేరు కదా. రాహుల్ గాంధీ నుంచి మొదలుపెట్టి కేటీఆర్ వరకు ఎవరు లేరు కదా. వాళ్ళ పోరాటం వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళే పట్టుకున్నారు. మన పార్లమెంటు ముట్టల్లో వాళ్ళే దెబ్బలు తిన్నారు. ఆ పిల్లగాళ్ళే, వాళ్ళ వెనకాల ఏ రాజకీయ పార్టీ లేదు. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకొని, వాళ్ళ తిండి వాళ్ళు తినుకుంటూ ఆందోళన చేసి, ఆందోళన క్రమంలో పోలీసులు కొడితే దెబ్బలు తిన్నారు, కేసులు పెడితే భరించారు. ఇవాళ మాత్రం ఆందోళన ఒక పీక్స్కి చేరిన తర్వాత ఇవాళ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం అందరు రాజకీయ నాయకులు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి ముందు నీట్ పేపర్ లీక్ అయిన రోజు ఎందుకు కూర్చోలేదు? ఇవాళ ఎందుకు కూర్చుంటున్నాడు? కేటీఆర్ ఇందిరా పార్క్ దగ్గర దీక్షకి ఈ రోజు ఎందుకు కూర్చుంటున్నాడు? ఆ రోజు ఎందుకు కూర్చోట్లేదు? అసలు నీట్ పేపర్ లీక్ కావటం అయింది, ఆ ఎగ్జామ్ రద్దు చేయటం అయింది, మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అయింది, దాని రిజల్ట్ ఇవ్వటం అయింది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు కేటీఆర్? లేదు రాహుల్ గాంధీ, ఇంకొకళ్ళు అఖిలేష్ యాదవ్, ఇంకొకళ్ళు దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టుగా ఈ రాజకీయ నాయకులు, అంటే ఈ దేశ ప్రజలు, ఈ దేశ యువత, ఈ దేశ రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని గమనించాలి. వీళ్ళు ఎవరి ప్రయోజనాల కోసం బతుకుతున్నారు? వీళ్ళకి అధికారం మాత్రమే పరమావధి, వాళ్ళ అవసరాలు మాత్రమే పరమావధి, వీళ్ళకి ప్రజల ప్రయోజనాలు పట్టవు. ఇప్పుడు ఒక్కసారిగా వీళ్ళకి రాజకీయం కావాలి, అవకాశం వచ్చింది, హైజాక్ చేయాలి ఉద్యమాన్ని. కానీ వీళ్ళందరూ ఉద్యమంలో దూరితే అసలు ఉద్యమం పక్క పోయింది. విద్యార్థులు చేస్తున్న ఉద్యమం పక్క పోయింది, యువత చేస్తున్న ఉద్యమం పక్క పోయింది. రాజకీయ ప్రయోజనాలు మాత్రమే మిగులుతాయి. ఇప్పటికే నాకు ఉద్యమంలో కొన్ని పద్ధతులు నచ్చట్లేదు. అంటే ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే రాజీనామా చేయాలని డిమాండ్ కాదు, వ్యవస్థలో మార్పు రావాలి. వ్యక్తి మార్పు కాదు, వ్యవస్థ మార్పు కావాలి. ఈ వైపుగా నినాదం ఉండాలి, ఈ వైపుగా డిమాండ్ ఉండాలి. పైగా ఈ రాజకీయ నాయకులు వాటిలో దూరారంటే ఇక రాజకీయ ప్రయోజనాలు తప్ప వ్యవస్థలో మార్పు అనేది అసలు ఉండదు, ఆ డిమాండే ఉండదు. ఈ ఉద్యమం ఈ రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయింది అంటే వ్యవస్థలో మార్పు అనేది ఉండదు, రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. సో మొత్తానికి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఈ ఉద్యమాన్ని హైజాక్ చేసి తమ రాజకీయ అవసరాల కోసం వాడుకోవటానికి తెగ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఏమంటారు? కామెంట్ చేయండి.